అందరికీ నమస్తే మాస్టర్స్. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ కిరణ్ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాల్ని, కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాను. దివ్య మనోప్రకాశం బుక్ రచయిత అయిన తార్కం గురువు గారికి కూడా నా ఆత్మ ప్రణామాల్ని తెలియజేస్తున్నానండి. దివ్య మనోప్రకాశం నుండి అధ్యాయం 20 చదువుకోబోతున్నాం మాస్టర్స్. అభిప్రాయం, ఆదర్శం, విగ్రహం. చాప్టర్ పేరు అభిప్రాయం, ఆదర్శం, విగ్రహం. దివ్య భావం ఆదర్శంగా మారాలి. ఈ ఆదర్శం వికసించి భౌతిక తలంపై పదార్థంగా వాస్తవీకరించబడాలి అని టిబెటన్ బోధకులు అంటారు. దివ్య భావం ఆదర్శంగా మారాలి. ఈ ఆదర్శం వికసించి భౌతిక తలంపై పదార్థంగా వాస్తవీకరించబడాలి మళ్ళీ అని ఒక్కసారి చదవమ్మా. అభిప్రాయం, ఆదర్శం, విగ్రహం మేడం. చాప్టర్ పేరు దివ్య భావం ఆదర్శంగా మారాలి. ఈ ఆదర్శం వికసించి భౌతిక తలంపై పదార్థంగా వాస్తవీకరించబడాలి అని టిబెట్ బోధకులు అంటారు. అంటే దివ్య భావం ఆదర్శంగా మారాలి. మనము కొంతమందిని చూస్తాం, కలుస్తుంటాం. కలిసినప్పుడు వాళ్ళల్లో ఏదైనా సరికాంది ఉంది అనుకోండి, వాళ్ళ మీద ఒక అభిప్రాయంతో పెట్టేస్తాం. వాళ్ళ మీద అభిప్రాయం పెట్టి వాళ్ళు అట్లాంటి వాళ్ళు, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని ఒక భావాన్ని మన లోపల తయారు చేసేస్తాం. తయారు చేసినందువల్ల మళ్ళీ వాళ్ళని తిరిగి కలిసినప్పుడు అవన్నీ వ్యక్తమవుతూ ఉంటాయి. అలా కాకుండా వాళ్ళలో ఉన్న దివ్యత్వాన్ని మాత్రమే చూసినప్పుడు ఇవి కనిపిస్తాయి. కనిపించినా అది మనకు సంబంధం లేని విషయం. మనం ప్రతి ఒక్కరి నుంచి ఏం నేర్చుకోవాలి? దివ్యత్వాన్ని నేర్చుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళలో ఉన్న దివ్యత్వాన్ని చూసి దాన్ని ఆదర్శంగా చేసుకొని మనం భౌతికంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి. అంటే ప్రతి ఒక్కరిలోనూ దివ్యత్వం ఉంటుంది. ఆ దివ్యత్వాన్ని చూసి దాన్ని మీరు ఆదర్శంగా తీసుకొని భౌతిక జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల. అభిప్రాయం పెట్టి ఆ అభిప్రాయంలో ఉండకూడదు. ఎవరి మీద అభిప్రాయాన్ని పెట్టకూడదు. ఎందుకని? భూమి మీద అందరూ నేర్చుకోవడం కోసమే వచ్చారు. ప్రతి ఒక్కరూ లెర్నింగ్ లెర్నింగ్ లెర్నింగ్. ఒకవేళ మన ఎదుటిగా ఉన్న వాళ్ళు ఒక విషయం గురించి నేర్చుకుంటున్నారు, ఆ విషయంలో వాళ్ళు వెనకుండా ఉండొచ్చు, మనం ఒకవేళ నేర్చుకొని ఉండొచ్చు. మనము కొన్నిట్లో వెనకుండొచ్చు, వాళ్ళు కొన్నిట్లో ముందుకుండొచ్చు. అందువల్ల ఒక అభిప్రాయాన్ని పెట్టకుండా వాళ్ళలో కనిపించింది సరే నేను ఇలా ఉండకూడదు అని చెక్ చేసుకోవాలే తప్ప ఆ అభిప్రాయాన్ని ఆదర్శంగా చేసుకోకూడదు. ఎప్పుడైతే అభిప్రాయాన్ని ఆదర్శంగా చేసుకుంటామో మళ్ళీ తిరిగి వాళ్ళని కలిసేటప్పుడు ఆ అభిప్రాయమే బయటికి కనిపిస్తుందే తప్ప వాళ్ళల్లో ఉన్న దివ్యత్వాన్ని ఎప్పటికీ చూడలేకపోతాం, చూడలేము. కానీ దివ్యత్వాన్ని మాత్రమే చూస్తూ ఉంటే సృష్టిలో ఎవరితో అయినా మనం మాట్లాడగలం, ఎవరితో అయినా ఉండగలం. అలాగా అభిప్రాయం అంటే వాళ్ళలో సరికాని గుణాలు కనిపించే వెంటనే చెక్ చేసుకోవాలి, మనం కూడా అలా ఏమన్నా ఉన్నామా నేర్చుకోవడానికి. అంటే వాళ్ళు కూడా ఒక రకంగా మనకి లెర్నింగ్ ఇవ్వడానికే వచ్చారు. కాబట్టి ఆ సృష్టిలో ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవడమే. అది దివ్యత్వాన్ని మాత్రమే తీసుకోగలిగే శక్తి మనం పెంచుకోవాలి లోపల. అభిప్రాయాలు ఆ విధంగా మారుతూ ఉంటాయి. ఒక దివ్య అభిప్రాయం అనేది చురుకైన శక్తి తరంగం లేదా అగ్ని వలయం. అంటే దివ్యమైన అభిప్రాయం ఏం చేస్తుంది? దివ్యత్వానికి సంబంధించింది శక్తిని ఇస్తుంది కదా. బా నిజంగా అట్లాంటి దివ్యత్వం నాలో కూడా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి కదా అని అనిపిస్తుంది. ఆటోమేటిక్ గా అది శక్తిని ఇస్తుంది. దివ్యత్వం అనేది శక్తిని ఇస్తుంది. అందుకని ఆ విధంగా ఉండాలి అని చెప్తున్నారు. ఒక దివ్య అభిప్రాయం అనేది చురుకైన శక్తి తరంగం లేదా అగ్ని వలయం. అది లక్ష్యాన్ని వికసించే సామర్థ్యాన్ని కలిగి ఉండి అనేక రకాలుగా పెంపొంది ప్రత్యక్షీకరించబడుతుంది. అది ప్రత్యక్షీకరించబడుతుందంటే భౌతిక జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. అంటే దాన్ని చూసాము, దాన్నే మన లోపల
బాగా దివ్య అభిప్రాయంగా ఉంచుకున్నాము, చక్కగా భౌతిక జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఉమ్, అది లక్ష్యాన్ని వికసించే సామర్థ్యాన్ని కలిగి ఉండి అనేక రకాలుగా పెంపొంది ప్రత్యక్షీకరించబడుతుంది. ఉమ్. మానవ జాతి పరిణామం ముందు ప్రత్యక్షీకరించబడుతుంది అంటే మన ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేయబడుతుంది అని అర్థం. ఉమ్, మానవ జాతి పరిణామం ముందుకు సాగడానికి మన అభిప్రాయాలు ఆదర్శాలుగా మారాలి. ఉమ్, ఆదర్శం అనేది వ్యక్తుల, సమూహాల, దేశాల అవసరాలను తీర్చడానికి మనల్ని విలువల వైపు నడిపించే ధృవాభిముఖతను సృష్టించే దివ్య అభిప్రాయం. ఉమ్. మళ్ళీ అంటే ఆ చెప్తాను. దివ్య అభిప్రాయంగా మార్చుకోగలగాల ప్రతిదీ. మళ్ళీ చదవాలి ఆయన. ఓకే మేడం. మానవ జాతి పరిణామం ముందుకు సాగడానికి మన అభిప్రాయాలు ఆదర్శాలుగా మారాలి. ఉమ్, ఆదర్శం అనేది వ్యక్తుల, సమూహాల, దేశాల అవసరాలను తీర్చడానికి మనల్ని విలువల వైపు నడిపించే ధృవాభిముఖతను సృష్టించే దివ్య అభిప్రాయం. అంటే విలువల వైపు, అంటే ఈ సత్యం వైపు, దివ్యత్వం వైపు నడిపించడానికి అది దివ్య అభిప్రాయంగా మారుతుంది. ఉమ్. ధృవాభిముఖతను సృష్టించే ధృవాభిముఖతను అంటే ఎటువైపు చూసి అంటే ధృవాభి, దాని ధృవా ముందు చదువు. ఓకే మేడం. దేశాల అవసరాలను తీర్చడానికి మనల్ని విలువల వైపు నడిపించే ధృవాభిముఖతను సృష్టించే దివ్య అభిప్రాయం. అంటే విలువల వైపు నడిపించే దానికి ఇది ఉపయోగపడుతుందని. ధృవాభిముఖత అంటే ఆ వైపు నడిపించే విధంగా ఉంటుంది అని. ఓకే మేడం. అంటే ఎటు పడితే అటు పోనీదు, సరి అయిన మార్గంలో పోయేటట్లే చేస్తుంది అని. ఉమ్. అంటే ఆదర్శాలు ఒక ధ్రువాన్ని, అంటే ఒక మార్గాన్ని సృష్టిస్తుంది. ఆ మార్గంలోనే వెళ్ళగలుగుతాం. ఉమ్. ఓకే మేడం. ఆదర్శాలు తరచూ ఆలోచన రూపాలుగా మనోపదార్థంలో రూపొందుతాయి. ఉమ్. ఆదర్శాలు తరచూ ఆలోచన రూపాలుగా మనోపదార్థంలో రూపొందుతాయి. ఎక్కువ ఏ మంది ఆదర్శాలు అయితే ఇప్పుడు నేను ఒక ఆదర్శం తీసుకున్నాను, ప్రతి ఒక్కరిలో దివ్యత్వాన్ని చూడగలగాలి అనే ఒక ఆదర్శాన్ని తీసుకున్నా. ఆ ఆదర్శమే మన మనస్సులో కూడా నిలిచిపోతుంది. ఎప్పుడైతే అది మన మనసులో కూడా నిలిచిపోతుందో దాన్ని బయటికి ప్రత్యక్షీకరించగలుగుతాం, దాన్ని బయటికి ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. అలాగా మన ఆదర్శాలు ఒక ధృవాభిముఖంగా, అంటే ఒక వైపు, ఇప్పుడు సత్యం వైపే వెళ్ళాలి అనుకున్నాం, ఆ సత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాం, ఆ సత్యాన్ని తెలుసుకుంటూ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ సత్యాన్ని తెలుసుకుంటూ ఉంటామో అది మన మనస్సులో కూడా స్టాండ్ బై అయిపోతుంది. అప్పుడు దాన్ని బయటికి ప్రదర్శించడం అనేది తప్పకుండా జరుగుద్ది. అంటే మామూలుగా మనసు ఉండకూడదు అనుకుంటారు, కానీ మనస్సులో స్టాండ్ బై అయితేనే మనం బయటికి భౌతికంగా దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. అది ఏ ఆదర్శాన్ని అయితే తీసుకుంటామో ఆ ఆదర్శం మనలో స్టాండ్ బై అయిపోతుంది. ఎప్పుడైతే స్టాండ్ బై అవుతుందో ఆ స్టాండ్ బై అయిన దాన్ని బయటికి మనం ప్రత్యక్షీకరించగలం, అంటే ప్రదర్శించగలం అని. ఆదర్శాలు తరచూ ఆలోచన రూపాలుగా మనోపదార్థంలో రూపొందుతాయి. ఎక్కువ మంది వ్యక్తులు ఒక అభిప్రాయాన్ని గుర్తించి అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించి తమ జీవితాలలో సృజనాత్మకతలో, బంధాలలో దానిని దృష్టా దృష్టాంతంగా మలుచుకుంటే ఆ అభిప్రాయం ఆదర్శంగా మారుతుంది. నిదానంగా చదువు. ఓకే మేడం. ఎక్కువ మంది వ్యక్తులు ఒక అభిప్రాయాన్ని అంటే గుర్తించి చాలా మంది ఒకే అభిప్రాయాన్ని పట్టుకుంటారు, ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేంత వరకు అభిప్రాయాన్ని పట్టుకొని ఉంటారు. ఒక అభిప్రాయాన్ని గుర్తించి అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించి తమ జీవితాలలో అంటే సృజనాత్మక ఇప్పుడు ఒక అభిప్రాయం తెలుసుకున్నాం, దాన్ని అర్థం చేసుకుంటాం, దాంట్లో జీవించగలగాలి. అర్థం చేసుకోవడం ఒక ఎత్తు, ఆచరించడం ఇంకొక ఎత్తు. ఆచరించడం ద్వారా జీవిస్తూ అనుభవ జ్ఞానం పొందుతాం.
ఇప్పుడు మనము ఆ శాకాహారంగా తినాలి, మాంసాహారం తినకూడదు, శాకాహారం తినాలి, శాకాహారమే మంచిది, మాంసాహారం తింటే అది కర్మ అవుతుంది, ఆ జీవిని చంపకూడదు, ఆ జీవి కూడా మనలాగే భూమి మీదకి వచ్చింది, జీవించాలి అనుకుంది, వాటి అనుభవాల్ని మనం నాశనం చేయకూడదు, వాటి సంతోషాన్ని నాశనం చేయకూడదు అని మనం ఒక అభిప్రాయాన్ని మన మనసులో ఉంచేసాం. మనం శాకాహారిగానే జీవించాలి అని గట్టిగా పట్టుకున్నాం. ఎప్పుడైతే మన ఆ అభిప్రాయాన్ని మన మనోతలంలో ఉంచేసామో ఆలోచనల రూపంలో, దాన్ని బయటికి ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే తెలుసుకోవడం ఒక ఎత్తు, తెలుసుకున్న దాన్ని ఆచరించే అనుభవ జ్ఞానాన్ని ఆచరించడం ఒక ఎత్తు, ఆచరణ ద్వారా అనుభవ జ్ఞానాన్ని పొందటం ఇంకొక ఎత్తు. అది జీవిస్తాం, ఆ విషయంలో జీవించగలుగుతాం. అది అలా ప్రతి విషయాన్ని ఈ కోణంలో ముందుకు తీసుకొని వెళ్తూ ఉండాలి. ఇప్పుడు తెలుసుకునే దాంట్లోనే ఇప్పుడు కొన్ని తెలుసుకుంటాం, తెలుసుకున్న ఎమ్మంటే నేను అన్ని అయిపోయానని అభిప్రాయంలోకి వెళ్ళకూడదు. కానీ దాన్ని నేను ఆచరించగలుగుతున్నానా, ఆచరించిన దాన్ని జ్ఞానంగా మార్చగలుగుతున్నానా లేదా అనేది ఎవరికి వాళ్ళం మనం చెక్ చేసుకోవాలి. తెలుసుకున్న తర్వాత నేను అన్ని చేసేసాను, అన్ని అయిపోయాను అని మళ్ళీ ఒక ముసుగు వేసుకోకూడదు మన మీద. ఉమ్. ఆ లైన్ మళ్ళీ చదువుతాను మేడం. ఎక్కువ మంది వ్యక్తులు ఒక అభిప్రాయాన్ని గుర్తించి అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించి తమ జీవితాలలో సృజనాత్మకతలో బంధాలలో దానిని దృష్టాంతంగా దృష్టాంతంగా మలుచుకుంటే ఉమ్. ఆ అభిప్రాయం ఆదర్శంగా మారుతుంది. బంధాలలో అన్నింటిలోనూ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎక్కువ మంది నాగరికులు వికసించిన మనస్సు కలవారు లేనప్పుడు ఒక అభిప్రాయం మరి ఆదర్శం విగ్రహంగా మారుతుంది. మళ్ళీ చెప్పమ్మా. ఎక్కువ మంది నాగరికులు ఉమ్. వికసించిన మనస్సు కలవారు లేనప్పుడు ఉమ్. ఒక అభిప్రాయం మరి ఆదర్శం విగ్రహంగా మారుతుంది. ఎక్కువ మంది నాగరికుల్లో వికసించిన మనస్సు కలవారు లేనప్పుడు అంటున్నారు మేడం. వికసించిన మనస్సు అంటే ఈ దివ్యత్వానికి సంబంధించిన మనస్సు కలిగిన వారు లేనప్పుడు. నాగరికులు ఒక అంటే ఇంచుమించుగా ఎలాగే ఉంటుంది మోస్ట్లీ. ఉండేవాళ్ళు ఉంటారు, ఉండనోళ్ళు ఉంటారు. ఉమ్. ఒక అభిప్రాయం మరి ఆదర్శం విగ్రహంగా మారుతుంది. అంటే అక్కడ ఒక అభిప్రాయము ఒక ఆదర్శంగా విగ్రహమా? అవును మేడం, ఉమ్. విగ్రహంగా మారుతుంది. వారు ప్రతిబింబాన్ని రూపొందించి ఆ ఆదర్శపు జాడీగా భావించి తమ ఆకాంక్షలన్నీ ఆ విగ్రహం వైపు నిర్దేశిస్తారు. అంతే కదా, మనం చూస్తున్నాం కదా, సినిమాలలో కూడా చూస్తుంటాం. నాగరిక వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని ఈ అభిప్రాయాలు మంచిగా ఉన్న వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళని తండాకి పెద్దవారుగా ఉంచి ఒక విగ్రహం అంటే వాళ్ళ వాళ్ళు ఏ దేవుణ్ణి అయితే కొలుస్తున్నారో ఆ దేవుడి యొక్క ప్రతిరూపంగానే భావించి వాళ్ళ నుంచి కూడా కావాల్సినవి తీసుకుంటూ ఉంటారు. మనం ఎన్నో మూవీస్ లో చూసాం కదా. అలాగా నాగరికులు ఎలా ఉంటారంటే వాళ్ళలో కొంతమంది దివ్యత్వంలో ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ దివ్యత్వంతో ఉన్న వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు. ఆ దైవం ఎంతో వీళ్ళు కూడా అంతే అన్న భావనతో ఉంటారు. ఎప్పుడైతే అలాగా ఉంటారో వీళ్ళ నుంచి కూడా నేర్చుకుంటూ వాళ్ళు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అంటే దేవుడి యొక్క ప్రతిరూపం అని ఫీల్ అవుతూ ఉంటారు. వారు ప్రతిబింబాన్ని రూపొందించి ఆ ఆదర్శపు జాడీగా భావించి తమ ఉమ్. ఆకాంక్షని ఆ విగ్రహం వైపు నిర్దేశిస్తారు. ఉమ్. అంతరావబోధ తలం నుంచి ఒక అభిప్రాయం మన ఉన్నత మానసంలోకి దిగి వచ్చి మన నిమ్న మనోతలంలో ఒక ఆదర్శపు ప్రాణమయ శరీరంగా మారుతుంది. మళ్ళీ చెబుతాను మేడం. ఉమ్. అంతరావబోధ తలం నుంచి ఒక అభిప్రాయం మన ఏదో ఒక అభిప్రాయం వచ్చింది బయటికి అంతరావబోధ నుంచి. ఉమ్. మన ఉన్నత మానసంలోకి దిగి వచ్చి మన
నిమ్న మనోతలంలో ఒక ఆదర్శపు ప్రాణమయ శరీరంగా మారుతుంది. అంతే కదా. అంతరావ బోధ నుంచి ఒకటి వచ్చింది. వచ్చాక అది దివ్య మానసంతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, అంతరావ బోధ నుంచి వచ్చినది సరి అయిందా సరికానిదా అనేది ఆ దివ్య అంటే పైన ఉన్నత మానసం నుంచి కావాల్సిన జ్ఞానాన్ని తీసుకొని దాన్ని మార్చాక మళ్ళీ నిమ్న మానసంలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే అది ప్రాణమయ శరీరం ద్వారా భౌతికంలోకి ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తున్నారు. అంతరావ ఇప్పుడు బోధ మనకు ఒక ప్రశ్న వచ్చిందిరా. అంతరంగంలో నుంచి ఒక సమస్యకు ఒక ప్రశ్న వచ్చింది. మనము సాధనలో ఉన్నాం, మాస్టర్స్ తో కనెక్ట్ అయి ఉన్నాం. మనం కళల ద్వారా ఆ సమస్యకు సొల్యూషన్ తీసుకుంటున్నామా లేదా? సొల్యూషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ భౌతికంలోకి ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా. భౌతికంలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు అది ప్రాణమయ శరీరం ద్వారా అనుభవ జ్ఞానంగా మారిపోతుంది అనమాట. అది ఒక శరీరంగా ఆ శరీరంలో అది ఉండిపోతుంది, ఇంకా స్టాండర్డ్ గా ఉండిపోద్ది అని అర్థం. అనుభవ జ్ఞానంగా మారిపోతుంది అని. ఇంకా అట్లాంటి సమస్యలు ఇంకెన్ని ఎదురొచ్చినా సరే ఆల్రెడీ మనకు అనుభవం పొందున్నాం, ఆ జ్ఞానం మన లోపల ఉంది కాబట్టి అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయబడుతూ ఉంటది. అంతకు ముందు మాంసాహారం తింటూ ఉన్నాం, ఇప్పుడు శాకాహారులుగా మారిపోయాం. అది మన లోపల మన ప్రాణమయ శరీరాలు అనుభవ జ్ఞానంగా ఉండిపోయింది. ఇప్పుడు వచ్చి మాంసాహారం పెడితే తింటామా? అంతకు ముందు విమర్శిస్తూ ఉండేవాళ్ళం, ఎవరిని పడితే వాళ్ళని విమర్శించే వాళ్ళము. నోటికి అంటే మాట కూడా, వాక్కు మీద కూడా శ్రద్ధ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నాం, నా వాక్కు శుద్ధిగా ఉండాలి, ఇవన్నీ తెలుసుకున్నాం. అవన్నీ ప్రాణమయ శరీరంలో అవి అన్ని డేటాలన్నీ ఉండిపోయి ఉంటాయి. ఇప్పుడు ప్రత్యేకించి విమర్శించమన్నా కూడా నోట్లో నుంచి విమర్శ వస్తుందా? రాదు కదా. ఎవరిని విమర్శించలేం కదా, దానికి తగ్గ జ్ఞానం మనం పొందేశాం. అది అట్లా ప్రతి విషయాన్ని, అనుభవ జ్ఞానాన్ని మన ప్రాణమయ శరీరంలో ఉంచి దానిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నప్పుడు, అట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మళ్ళీ ఈ అనుభవ జ్ఞానాన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు శాకాహారిగా మారిపోయాం, మాంసాహారం తిని చెప్పడం వచ్చి పెడితే తింటామా? తినం కదా. నేను శాకాహారిని అని చెప్తామా లేదా? ఎందుకని ఆ విషయంలో అనుభవం వచ్చేసింది కదా. అట్లా ప్రతి విషయంలోనూ అనుభవం రావాలి. మొన్న రీసెంట్ గా ఒకరికి ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ లో గత జన్మల్లో ఆవిడికి వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు యొక్క ప్రవర్తన ఈవిడికి భయం వస్తూ ఉంది. పక్క వాళ్ళ యొక్క ప్రవర్తన ఈమెకు భయాన్ని ఇస్తుంది. ఎందుకు ఇంతగా భయాన్ని ఇస్తుందని ప్రశ్న వేసుకున్నప్పుడు తనకి ఒక ఆన్సర్ వచ్చిందనమాట. గత జన్మల్లో నువ్వు కొన్ని విషయాలలో అందరినీ ఇరికించి మరలా వాళ్ళని బయటికి తీసుకొచ్చేదానివి. అంటే కావాలని ఇరికించేదంట. అంటే ఏంటి? కొన్ని విషయాలలో వాళ్ళని ఒక ప్రమాదంలో ఇరికించాక మళ్ళీ బయటికి తీసుకొస్తుంది. కానీ కావాలని ఇరికిస్తుంది కదా. వాళ్ళు ఇరుక్కున్నప్పుడు బయటికి తీసుకురావడం వేరు, తనకై తాను కావాలని ఇరికించి బయటికి తెచ్చేదనమాట. అట్లాంటి అనుభవ జ్ఞానం ఈమె గత జన్మల్లో పొందేసింది. కానీ తన పక్కన ఉన్న అమ్మాయి అదే పని చేస్తుంది. అదే పని చేస్తున్నప్పుడు ఈవిడికి భయం వస్తుందంట. ఎందుకు భయం వస్తుంది అని ప్రశ్నించుకున్నప్పుడు, నువ్వు గతంలో ఇలాంటి ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేసావు, అంటే తనకు ఆ అనుభవ జ్ఞానం అయిపోయింది. కానీ పక్కన అమ్మాయి యొక్క ప్రవర్తనకి ఈమెకు భయం వస్తుంది. ఎందుకు వస్తుంది? గతంలో ఈ అనుభవం పొందింది కదా. అయ్యో ఈమె ఎక్కడ ఇరుక్కుపోతుందో, ఈమెకి మళ్ళీ పనిష్మెంట్ రాబోతుంది, ఆల్రెడీ నేను అలాంటి పనిష్మెంట్ ఎదుర్కొన్నాను అని చెప్పి ఆవిడికి అనిపిస్తూ ఉంటదంట. ఆ భయము బాధ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, అప్పుడు మాస్టర్స్ గతంలో దీన్ని అనుభవ జ్ఞానం పొందేశావు నువ్వు, ఇప్పుడు ఆమె పొందుతుంది, ఆమె పొందేలోపు ఈమె ఈ ఎదురు దెబ్బ తగలబోతుంది అని చెప్పి నీకు అనిపిస్తుంది కాబట్టి అయ్యో ఎదుర్కోబోతున్నావా అని నీకు ఫీల్ వస్తుంది అని చెప్తున్నారు మాస్టర్స్. పాయింట్ అర్థమైందా మాస్టర్స్? అది ఆ నిమ్న మనోతలం దాని సంసిద్ధత ధోరణులను బట్టి అభిప్రాయాన్ని రూపొందించి దానికి ఒక రూపాన్ని ఏర్పరచి మనుష్యులు తమ కృషిని ఆకాంక్షలను దాని వైపు తిప్పే వరకు
ఒక ఆకర్షణీయ విషయంగా చేసి దానికి ఒక స్థిరత్వాన్ని కలిగిస్తుంది. మళ్ళీ ఒకసారి చదవండి. మన నిమ్న మనోతలంలో ఒక ఆదర్శపు ప్రాణమయ శరీరంగా మారుతుంది. ఆ నిమ్న మనోతలం దాని సంసిద్ధత ధోరణులను బట్టి అభిప్రాయాన్ని రూపొందించి దానికి ఒక రూపాన్ని ఏర్పరిచి మనుష్యులు తమ కృషిని ఆకాంక్షలను దాని వైపు తిప్పే వరకు ఒక ఆకర్షణీయ విషయంగా చేసి దానికి ఒక స్థిరత్వాన్ని కలిగిస్తుంది. అంటే ఆ విషయాన్ని బాగా ఇంప్లిమెంట్ చేసి ఒక స్థిరత్వం వచ్చే వరకు, అనుభవ జ్ఞానంగా మారేంత వరకు అది లోపల పెకతనే ఉంటుంది. ఒక స్థిరత్వం వచ్చాక అబ్బా అని కూల్ అయిపోతాం. ఎందుకని అప్పటిదాకా దానికి సంబంధించిన అనుభవ జ్ఞానం మళ్ళీ ఫిక్స్ అయిపోవాల, ఆ స్థిరంగా ఏర్పడిపోవాల, అది పూర్తయిపోవాల. మళ్ళీ చదువునా మేడం అలేను? అవసరం లేదు. ఓకే. ఆ ఆదర్శాన్ని చేరే వ్యక్తులు తమ మనోభివృద్ధి పొందకుండా కేవలం దాని సౌందర్యాన్ని, జీవితంలో దాని అవసరాన్ని మాత్రమే అనుభూతి చెందితే వారు దానిని మరింతగా ప్రత్యక్షీకరించి ఒక విగ్రహంగా మారుస్తారు. మళ్ళీ ఆదర్శాన్ని చేరే వ్యక్తులు తమ మనోభివృద్ధి పొందకుండా కేవలం దాని సౌందర్యాన్ని, జీవితంలో దాని అవసరాన్ని ఒక్క నిమిషం. ఓకే మేడం. మళ్ళీ ఒక్కసారి చదువు. ఆ ఆదర్శాన్ని చేరే వ్యక్తులు ఎప్పుడైతే ఆదర్శంగా చేసుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు తమ మనోభివృద్ధి పొందకుండా అంటే ఆ విషయంలో మనోభివృద్ధి అంటే మనస్సులో కూడా స్థిరత్వంగా ఏర్పరచుకోకుండా ఉంటే కేవలం దాని సౌందర్యాన్ని, జీవితంలో దాని అవసరాన్ని మాత్రమే అనుభూతి చెందితే వారు దానిని మరింతగా ప్రత్యక్షీకరించి ఒక విగ్రహంగా మారుస్తారు. అంటే ఇప్పుడు మనసులో కానీ దాన్ని తీసుకొచ్చి దాన్ని సౌందర్యాన్ని అనుభూతి పొంది అన్ని చేశాక అనుభవ జ్ఞానాన్ని విగ్రహంగా మారుస్తారు. అంటే విగ్రహము అంటే స్టాండ్ బై, స్థిరత్వంగా ఏర్పరచుకోవడమే విగ్రహంగా మార్చడం అంటే. తమ మనోభివృద్ధి పొందకుండా కేవలం దాని సౌందర్యాన్ని, జీవితంలో దాని అవసరాన్ని మాత్రమే అనుభూతి చెందితే వారు దానిని మరింత ప్రత్యక్షీకరించి ఒక విగ్రహంగా మారుస్తారు. ఈ దశను ప్రపంచంలో శిష్యులు నిర్దేశించాలి. లేనట్లయితే ఆ విగ్రహం ఆరాధన వస్తువుగా మారిపోతుంది. అంటే ఆ విగ్రహం ఆరాధన అంటే స్థిరత్వం చేసుకొని విగ్రహంగా మార్చకపోతే ఆరాధనగా ఉండిపోతుందే తప్ప అనుభవ జ్ఞానంగా మారదది. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? అనుభవ జ్ఞానాన్ని విగ్రహంగా ఆ అనుభవ జ్ఞానాన్ని ఎప్పుడైతే స్థిరత్వం చేసుకుంటామో ఆ స్థిరత్వాన్ని విగ్రహం అని చెప్తున్నాడు ఆయన. మరి ఆ స్థిరత్వం చేసుకోవాలి అంటే అనుభవ జ్ఞానం పూర్తయితేనే కదా స్థిరత్వంగా ఉండేది. ఇప్పుడు మనకి మాంసాహారం తెచ్చి పెడితే మనం తింటామా? తినం కదా. ఎందుకు తినాం? దానికి సంబంధించిన అనుభవ జ్ఞానం మన లోపల స్థిరంగా ఉండిపోయింది, ఇంకా దాన్ని ఎవరు మార్చలేరు. ఇంకా అలాగా ఆ స్థిరంగా ఉండటమే విగ్రహము అంటున్నారు. మనం ఏమనుకుంటున్నాం? రూపాన్ని చూసి విగ్రహం అనుకుంటున్నాం. ఇక్కడ ఆయన విగ్రహము అంటే మీరు ఏ అనుభవ జ్ఞానం అయితే పొందుతారో దాన్ని మీ లోపల మీరు ఎప్పుడైతే మీ మనస్సులో మీ ప్రాణమేసే మీరు స్థిరంగా ఉంచేసుకుంటారో అదే విగ్రహం అంటున్నారు. అద్భుతమైన భావన అయింది. అనుభూతి చెందితే, దాని అవసరాన్ని మాత్రమే అనుభూతి చెందితే వారు దానిని మరింత ప్రతీక్షీకరించి ఒక విగ్రహంగా మారుస్తారు. ఈ దశను ప్రపంచంలో శిష్యులు నిర్దేశించాలి. లేనట్లయితే ఆ విగ్రహం ఆరాధనా వస్తువుగా మారిపోతుంది.
అంటే ఇప్పుడు గురువు గురువు ఆల్రెడీ ఆ పని చేసేసారు. మరి శిష్యులుగా ఉన్న వాళ్ళు అలాగా విగ్రహంగా మార్చగలగాలి. లేకపోతే ఆరాధనగానే ఉండిపోతుంది. అంటే అనుభవ జ్ఞానంగా మారదు. వినడంతోనే సంతోషపడిపోతుంటారు. ఇప్పుడు క్లాసులు చెప్పడంతో సంతోషం, వినడంతో సంతోషంతో ఉండిపోయారంటే ఆరాధనలోనే ఉంటాం. కానీ దాన్ని ఎప్పుడైతే ఆచరించి అనుభవ జ్ఞానంగా మార్చుకొని మన ప్రాణమయ శరీరంలో స్థిరంగా ఉంచుకుంటామో అప్పుడు అది విగ్రహంగా మారిపోతుంది అని చెప్తున్నారు ఆయన. విగ్రహంగా మార్చుకుంటామా, ఆరాధనగా చూసుకుంటూ ఉంటాం. ఆరాధన అంటే వినడంతోనే "అబ్బా, భలే ఉందే" అని అనుకుంటాం. కానీ ఆచరించి అనుభవ జ్ఞానం పొందడం అవసరమా, లేకపోతే వినడంతోనే అలా ఉండిపోతామా అనేది ఎవరికి వాళ్ళం చెక్ చేసుకోవాలి. అది రూపాంతరత చెందితే వస్తువు రూపాంతర చెందించే వస్తువు లక్షణము మార్పు చెందించే ఆదర్శం వెనుక ఉన్న అభిప్రాయాన్ని ప్రత్యక్షం చేసే వ్యక్తీకరణ. ఆ అది విధంగా రూపాంతరం చెందుతూనే ఉంటది కదా. అది ఉమ్, రూపాంతరత చెందించే వస్తువు ఉమ్. లక్షణాలను మార్పు చెందించే ఆదర్శం వెనుక ఉన్న అభిప్రాయాన్ని ప్రత్యక్షం చేసే వ్యక్తీకరణ. అంతే కదా, ఆదర్శం వెనుక ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసేది. అంతే కదా, ఆ అభిప్రాయాన్ని బయటకు వ్యక్తం చేయగలగడమే కదా. ఆ అభిప్రాయం సరి అయినదా సరికానిదా ఇవన్నీ కూడా మళ్ళీ వేరియేషన్స్ ఉంటాయి. ఉమ్. ఆ విధంగా ప్రతి దేశం దాని విగ్రహాలు సృష్టించి వాటిని ఆరాధించింది. అంటే విగ్రహం దీని వెనక కారణం ఏంటి అంటే వాళ్ళల్లో ఉన్న గుణాలు, సద్గుణాలు, వీటన్నింటినీ చూసి వాళ్ళని విగ్రహ రూపంలో నిలిపి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క గొప్ప వ్యక్తి వాళ్ళ విగ్రహాలు ఎందుకు ఏర్పడ్డాయి అంటే దీని వెనక కారణం ఇది అని చెప్తున్నారు. అంటే వాళ్ళలో ఉన్న సద్గుణాలు ఉన్నాయి, మరి సద్గుణాలన్నీ ప్రదర్శిస్తున్నారు. బయటకు ప్రదర్శిస్తున్నప్పుడు వాళ్ళు గొప్పగా కనిపిస్తారు కదా. ఆటోమేటిక్ గా ఆ విగ్రహాలని వాళ్ళని అలా ఉంచేసేసి వాళ్ళని గొప్పగా భావిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. అది విగ్రహాలు ఎలా ఏర్పడ్డాయి అనే దాని వెనక కథ చెప్తున్నారు ఆయన. ఆ విధంగా ప్రతి దేశం దాని విగ్రహాలు సృష్టించి వాటిని ఆరాధించింది. విగ్రహం అనేది ఒక బొమ్మ మాత్రమే కాదు, అది ఒక కోరిక. ఉమ్. విగ్రహం ఒక అనేది బొమ్మ కాదు, కోరిక. ఇప్పుడు పత్రిసారిది మనం విగ్రహం పెట్టుకున్నాము అంటే ఆయన నుంచి ఎన్ని తీసుకున్నాం, ఆయన నుంచి మనం ఎన్ని ఇన్స్పిరేషన్ అయ్యి ఉన్నాం. మరి అందువల్ల ఆ విగ్రహాన్ని చూసినప్పుడు ఇవన్నీ రావాలి, దండెయ్యాలి, ఇవన్నీ కొంతవరకే. కానీ అది మితిమీరి వెళ్లకుండా వాళ్ళల్లో ఏ సద్గుణాలు ఉండటం వల్ల వీళ్ళని ఇలా విగ్రహంగా మార్చారు, ఈ విగ్రహం వీళ్ళ యొక్క వెనక డాటా ఏంటి, వీళ్ళ యొక్క గొప్పతనం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి విగ్రహాలను పెట్టారు. కానీ అది ఇంకా ఎక్కువ మూర్ఖత్వంలోకి వెళ్లకుండా ఆ విగ్రహాలని మనకి అంటే వాళ్ళ నుంచి ఏం తెలుసుకోవాలి అని మన లోపల ఒక కోరిక పుట్టడానికి ఆ విగ్రహాలను పెట్టారు. అది. ఉమ్. ఆ విధంగా ప్రతి దేశం దాని విగ్రహాలు సృష్టించి వాటిని ఆరాధించింది. విగ్రహం అనేది ఒక బొమ్మ మాత్రమే కాదు, అది ఒక కోరిక. కోరిక అంటే ఆ విగ్రహాన్ని చూసినప్పుడు మనకు కోరిక పుట్టాలా, వీళ్ళ వెనక గొప్పతనం ఏంటి, ఆ గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలనే ఒక కోరిక, కుతూహలము పుట్టాలే. కానీ నేను ఒక టెంకాయ కొట్టాలి, నేను అంటే అది ఎంతవరకు ఉండాలి అంతవరకు ప్రేమ, అంతేకాని మితిమీరి ఉండకూడదు, మూర్ఖత్వంగా ఉండకూడదు. అది ఒక విగ్రహాన్ని ఇప్పుడు అమ్మవారి విగ్రహం పెట్టారు. అమ్మవారి విగ్రహం పెట్టారంటే అమ్మవారు ఆవిడ ఆ దివ్యత్వాన్ని సంపాదించుకోవడానికి ఆమె ఎంత కష్టపడింది, ఆమె యొక్క గొప్పతనం ఏంటి అని అవి తెలుసుకోవాలి. ఇంకొక ఇప్పుడు పత్రిసారిని విగ్రహాన్ని పెట్టారు. అలాగా మనము ఆ విగ్రహం వెనుక ఉన్న స్థిరత్వాన్ని వీటన్నింటినీ తెలుసుకొని మనము దాన్ని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి అని విగ్రహం యొక్క కారణాన్ని, ఆ విగ్రహాన్ని చూసినప్పుడు కూడా మనకు కోరిక ఏం పుట్టాలి, వాళ్ళ లోపల ఉన్న ఆదర్శాలని మనం తెలుసుకొని మనం కూడా ఆ ఆదర్శాలని ఇంప్లిమెంట్ చేయాలి అనే కోరిక మన లోపల పుట్టడం కోసం ఆ విగ్రహాన్ని పెట్టారు.
అది. ఉమ్, అది ఒక కోరిక, ఒక ఆలోచన రూపం. సూక్ష్మ మనోతలాలలో శిలాఫలకం. ఉమ్. సూక్ష్మ మనోతలాలలో ఉండే ఒక శిలా ఫలకం. మనోతలంలో కూడా ఆ శిల అంటే దాన్ని అలాగా సృష్టించేసుకుంటాం కదా, సూక్ష్మ తలంలో కూడా ఉంటాయి. ఉమ్. విగ్రహాలు మనుష్యుల జీవితాలను మార్చటం ఆపివేస్తే అవి వినాశకారులు వినాశకారులుగా కారకాలుగా మారుతాయి. ఉమ్. ఏంటండి మళ్ళీ చదువు. విగ్రహాలు మనుషుల ఉమ్. జీవితాలను మార్చటం ఆపివేస్తే ఉమ్. వినాశక వినాశకారకాలుగా మారుతాయి. మరి అంతే కదా, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించుకుంటే బెటరే, లేకపోతే వినాశకారకాలుగా తయారు చేసుకోకూడదు ఆ విగ్రహాలని అని చెప్తున్నారు. ఉమ్. అవి పరిణామ పథంలో అడ్డంకిగా మారినప్పుడు ఆ అభిప్రాయం మనో ఆదర్శం ద్వారా పరిణామానికి బాట వేయడానికి తిరిగి జన్మిస్తుంది. మళ్ళీ చదువుతాను మేడం. అవి పరిణామ పథంలో అడ్డంకిగా మారినప్పుడు ఆ అభిప్రాయం మనో ఆదర్శం ద్వారా పరిణామానికి బాట వేయడానికి తిరిగి జన్మిస్తుంది. పరిణామానికి బాటేయడానికి జన్మిస్తుంది, లేకపోతే పరిణామం పక్కనెట్టు మూర్ఖత్వంగా అయిపోతాం. ఓకే గీత, అంతవరకు చాలండి. ఓకే మేడం. ఒక్క లైన్ ఉంది మేడం, మీకు పారాగ్రాఫ్ కంప్లీట్ చేస్తాను. చెప్పు. ఏ లైన్ ఉంది? మానవ జాతి పరిణామం ఈ అభిప్రాయాలు, ఆదర్శాలు, విగ్రహాలతో ముందుకు సాగుతుంది. అంతే కదా, కానీ ఆ విగ్రహాన్ని ఎలా తీసుకోవాలి? వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలనే ఒక కోరికతో తెలుసుకోవాలి ఆ విగ్రహాన్ని, అంతేకాని వేరే కోణంలో కాదు. సరే గీత, అయితే నువ్వు ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి మాస్టర్స్. మీకు నచ్చిన పాయింట్ చెప్పండి.